హలో ఎవ్రీవన్, నేను మీ వినూత్న. ఓలిగా అనగానే నాకు ఒక్కటే ఒకటి గుర్తొస్తుందండి. ఏ పండగైనా సరే ఈరోజు స్పెషల్ ఏంటమ్మా అని వంటింటి చుట్టూ బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు తిరిగేవాళ్ళమండి. కానీ కొన్ని రోజులకు అర్థమైందంటే ఏ పండగైనా సరే ఒకటే ఒక స్పెషల్ ఓలిగా. ఎన్నిసార్లు చేసినా కూడా అంతే టేస్ట్‌గా వచ్చేదండి. ఇప్పుడు ఓలిగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 2 కప్స్ శనగబ్యాళ్ళు తీసుకొని 2 టైమ్స్ నీట్‌గా వాష్ చేసి తగినన్ని నీళ్లు పోసి నానబెట్టి పక్కన పెట్టాను. నానిన శనగబ్యాళ్ళు తీసుకొని కుక్కర్‌లో వేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ఇలా ఉడికిన శనగబ్యాళ్ళని నీళ్ళొంపేసి పక్కన పెట్టాను. పూర్ణంలోకి కావలసిన బెల్లం తీసుకొని నలగొట్టుకోవాలి. ఇలా నలగొట్టిన బెల్లాన్ని ఒక మిక్సర్ జార్లో వేసి ఫస్ట్ మిక్సీ వేయాలి. ఇలా బెల్లం ఫస్ట్ మిక్సీ వేయడం వల్ల గడ్డలు లేకుండా అంతా ఈవెన్గా పౌడర్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఉడకపెట్టిన శనగబ్యాళ్ళని తీసుకొని ఇందులో వేసి మళ్ళీ మిక్సీ వేయాలి. తరువాత ప్యాన్ పెట్టి నెయ్యి వేసి బాగా వేడెక్కిన తర్వాత మనం మిక్సీ వేసిన పూర్ణాన్ని అందులో వేసి స్లోగా వేయించుకోవాలి. వేగడానికి చాలా టైం పడుతుందండి. అలాగని కలపకుండా పక్కన పెడితేనేమో అడుగంటుతుంది. లో ఫ్లేమ్లో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా వేయించాలి. ఇలా వేగిన తర్వాత ప్యాన్ మొత్తానికి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. అప్పుడు త్వరగా చల్లారుతుంది ఈ పూర్ణం అనేది. తర్వాత 2 కప్స్ మైదా పిండి, కొంచెం గోధుమ పిండి తీసుకొని జల్లించుకున్నాను. అందులో కొంచెం సాల్ట్, నెయ్యి వేసి వాటర్ పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా గట్టిగా అవ్వకుండా చూసుకోవాలండి. మెత్తగా కలుపుకున్న తర్వాత దాని మీద ఆయిల్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఆల్రెడీ కలిపిన మైదా పిండిని అందులో వేసి మిక్సీకి అంటుకోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ వేసుకోండి. మిక్సీ పట్టిన తర్వాత గిన్నెలోకి తీసుకొని నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు అది చేతికి అంటకుండా మనకు నీట్గా వస్తుందండి. ఇప్పుడు అన్నీ రెడీ. నెయ్యి తీసుకొని అరిచేతికి అప్లై చేసుకొని మైదా పిండిని ఒక చిన్న బాల్గా తీసుకొని అరిచేతిలో స్ప్రెడ్ చేసుకొని అందులో స్టఫింగ్ కోసం పూర్ణం కూడా చిన్న బాల్ తీసుకొని ఇక్కడ చూపించినట్లుగా అరిచేత్తో వేళ్ళతో అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్స్ట్రా పిండిని పక్కకు తీసేసేయాలి. అంతేనండి. ఫ్లాట్ సర్ఫేస్ మీద నెయ్యి రాసేసి ఒత్తేస్తే ఓలిగా రెడీ. వెంటనే బాగా కాలిన పెనం మీద నెయ్యి రాసి 2 సైడ్స్ మాడకుండా కాల్చి తీస్తే ఓలిగా రెడీ.